Good morning, students. Today we are discussing about short answers in the second year topics. So second year లో ఫస్ట్ మనకు మోషన్ స్ట్రైట్ లైన్లో ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. దాంట్లో న్యూమరికల్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే మనకు డెరివేషన్ పార్ట్లో ఒకటి ఇద్దాం. దీంట్లో ఇప్పుడు సో ఫస్ట్ క్వశ్చన్ని చూసినట్లయితే, when a ball is thrown vertically upwards with the velocity 20 meter per second from the top of a multi-story building, the height of the point from where the ball is thrown is 25 meters from the ground. So take g is equal to 10 meter per second square. g value enti ante 10 meter per second square. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి అంటే, హౌ హై విల్ ద బాల్ రేస్ అండ్ హౌ లాంగ్ విల్ ఇట్ బిఫోర్ ద బాల్ హిట్స్ ది గ్రౌండ్, దట్ ఈస్ అ క్వశ్చన్. సో ఇక్కడ మనకి అకార్డింగ్ టు గివెన్ ఇన్ఫర్మేషన్, this is the multi-story building. Height of the building is 25 meters from the ground. So the height is 25 meters. From the multi-story building, a ball is thrown with speed u is equal to 20 meter per second. So what is the height raised by the ball? సో ఇక్కడ హైట్ చూసుకున్నట్లయితే, ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ మనకి ఎస్ అనుకున్నాం అనుకోండి. ఇక్కడ గ్రౌండ్ నుంచి ఇక్కడికి 25 మీటర్స్. ఇక్కడ హైట్ కావాలి అంటే మనకి ఇనీషియల్గా 20 మీటర్ పర్ సెకండ్తో మనకి బాల్ అనేది త్రో అవుతుంది. దట్ ఈస్ గోస్ టు మ్యాక్సిమం హైట్. వాట్ ఈస్ ద ఫైనల్ వెలాసిటీ? 0. ఇనీషియల్ వెలాసిటీ 20 meter per second, final velocity 0. Now from the third kinematic equation, v square minus u square is equal to 2as. v square minus u square is equal to 2as. ఇక్కడ v value 0, u value 20 meter per second, ఏ వాల్యూ -g. ఎందుకు -g తీసుకుంటున్నామంటే, ఇక్కడ బాల్ అనేది మనకి అప్వర్డ్ త్రో అవుతుంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డౌన్వర్డ్లో ఉంటుంది కాబట్టి ఏ వాల్యూ -g తీసుకుంటాము. అది -10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ ఎస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ వాల్యూ ఏమవుతుంది అంటే హైట్ రేజ్డ్ బై ది బాల్ అవుతుంది. సో ఇక్కడ మనకి v వాల్యూ 0, u వాల్యూ 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, 20 మీటర్ పర్ సెకండ్, 2 ఇంటూ ఏ వాల్యూ -g, దట్ ఈస్ -10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ s. నౌ -400 -20 ఇంటూ s. minus get cancel. s is equal to 400 by 20, 0 get cancel, 2 ones are 2 20s. So s is equal to 20 meters. అంటే ఇక్కడ మనకి హైట్ రేజ్డ్ బై ది బాల్ అనేది 20 meters. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఫస్ట్ హౌ హై విల్ ద బాల్ రైజ్ అనేది 20 meters. ఇక్కడ ఎస్ అనేది 20 meters వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ దట్ కమ్స్ టు గ్రౌండ్. హౌ లాంగ్ విల్ బిఫోర్ ద బాల్ హిట్స్ ది గ్రౌండ్ అంటే మనకి గ్రౌండ్కి వచ్చేలోపు టోటల్ టైం ఎంత పడుతుంది? ఎంత టైం అంటే ఫస్ట్ మనకి
20 మీటర్ పర్ సెకండ్తో ఎస్ అనే హైట్కి రీచ్ కావడానికి ఎంత టైం పడుతుంది, మళ్ళీ ఆ హైట్ నుంచి గ్రౌండ్కి రీచ్ కావడానికి టోటల్ టైం అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఇనీషియల్ వెలాసిటీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి టైం టేకన్ u/g అవుతుంది. ఇక్కడ టోటల్ హైట్ నుంచి గ్రౌండ్కి రావాలి అంటే మనకి థర్డ్ కైనెమాటిక్ ఈక్వేషన్ నుంచే v² = u² + 2as నుంచి మనకు బి క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇది క్వశ్చన్ ఏ. ఇప్పుడు క్వశ్చన్ బిలో టోటల్ టైం టేకన్ ఏమవుతుంది అంటే ఫస్ట్ t1 + t2. t1 అనేది మనకి హైట్ ఆఫ్ ది బిల్డింగ్ నుంచి 20 మీటర్స్ వెళ్ళడానికి టైం, అది u/g. టైం టేకెన్ t2 ఏంటి అంటే మనకి టోటల్ హైట్ నుంచి గ్రౌండ్కి రీచ్ కావడానికి టైం, అది √u² + 2gh/g. ఇక్కడ u² + 2gh ఎందుకు తీసుకుంటున్నాము అంటే అక్కడ డౌన్వర్డ్ మోషన్లో ఏ వాల్యూ g అవుతుంది, u వాల్యూ u, s వాల్యూ h అవుతుంది. సో ఇక్కడ మనకి u/g అంటే u వాల్యూ 20, g వాల్యూ 10 ప్లస్ u² 20² ప్లస్ 2 × 10 ఇనీషియల్గా హైట్ ఎంత ఉంది అంటే మనకు 25 మీటర్స్ ఉంది గ్రౌండ్ నుంచి. సో 25 డివైడెడ్ బై 10. సో ఇక్కడ 0 0 గెట్ క్యాన్సల్, దిస్ ఈజ్ 2 ప్లస్ 20² అంటే 400, 25 × 2 50 × 10 500, 500 ప్లస్ 400 900, √900 అనేది మనకు ఎంత వస్తుందంటే 30 వస్తుందండి. 30/10, 0 0 గెట్ క్యాన్సల్. ఇక్కడ 2 + 3 ఏమవుతుందంటే 5 సెకండ్స్. సో మనకు టోటల్ టైం టేకెన్ టు రీచ్ ది గ్రౌండ్ బిఫోర్ హిట్ హిట్స్ ది గ్రౌండ్, వాట్ ఈస్ ద టైం టేకెన్ ఈజ్ 5 సెకండ్స్. సో ఇక్కడ మనకి హౌ హై విల్ ద బాల్ రేజ్ అంటే ఇక్కడ మనకి ఇనీషియల్గా మల్టీ స్టోరీ బిల్డింగ్ నుంచి 20 మీటర్ పర్ సెకండ్తో మనం మనకి త్రో చేసినప్పుడు ఎంత హైట్కి రేజ్ అవుతుంది అంటే ఎస్ అనేది 20 మీటర్, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, హౌ లాంగ్ విల్ ఇట్ బిఫోర్ ద బాల్ హిట్స్ ది గ్రౌండ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి టోటల్ టైం ఎంత పడుతుందంటే మనకు u/g అనేది మల్టీ స్టోరీ బిల్డింగ్ నుంచి మనకి 20 మీటర్స్ హైట్కి, √u² + 2gh/g అనేది మ్యాక్సిమం టోటల్ హైట్ నుంచి గ్రౌండ్కి రావడానికి టైం. టోటల్ టైం ఎంత పడుతుందంటే 5 సెకండ్స్ పడుతుందండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. A man runs across the roof of a tall building and jumps horizontally onto the roof of an adjacent building. If his speed is 9 meters per second and the horizontal distance between the buildings is 10 meters and the height difference between the roofs is 9 meters, will be able to land on the next building. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ ఒక పర్సన్, ఒక మ్యాన్ ఒక బిల్డింగ్ నుంచి దాని యొక్క అడ్జసెంట్ బిల్డింగ్కి జంప్ చేస్తున్నాడు. సో ఇక్కడ జంప్ చేయడానికి ఎంత వెలాసిటీ తోటి మనకు జంప్ చేస్తున్నాడు అంటే ఇక్కడ మనకి u ఈజ్ ఈక్వల్ టు 9 మీటర్ పర్ సెకండ్. సో స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ ఏంటి అంటే 9 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ 2 బిల్డింగ్స్ ఎంత ఉంది అంటే 10 మీటర్స్. హైట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 బిల్డింగ్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 9 మీటర్స్ ఉందండి. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ హియర్, విల్ బీ ఏబుల్ టు ల్యాండ్ ఆన్ ది నెక్స్ట్ బిల్డింగ్ అంటే మనకి ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కి మనకు జంప్ చేయాలి అంటే మనకు ఇక్కడ హారిజంటల్ రేంజ్ అనేది
ఈ 10 మీటర్స్ కంటే ఎక్కువ ఉంది అంటే ఈ కెన్ ఏబుల్ టు జంప్. సో హారిజంటల్ రేంజ్ షుడ్ బి గ్రేటర్ దెన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 బిల్డింగ్స్, దెన్ ఈ కెన్ ఏబుల్ టు జంప్. అంటే మనకు రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది హారిజంటల్ రేంజ్కి మనకి ఫార్ములా ఏముంటుంది అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ టీ. మరి టీ వాల్యూ ఏమవుతుందండి? టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ రూట్ 2h బై జీ. సో ఇక్కడ యూ వాల్యూ మనకు 9 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. హెచ్ హైట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 బిల్డింగ్స్ 9 మీటర్స్ ఉంది. జీ వాల్యూ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆర్ వాల్యూ ఏమవుతుందండి మనకి? యూ వాల్యూ 9 ఇంటూ 2 ఇంటూ హైట్ 9 మీటర్స్, జీ వాల్యూ 10. సో నెక్స్ట్ మనకి ఆర్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? 9 ఇంటూ 2 ఇంటూ 9 18 బై 10 1.8. సో ఇక్కడ మనకి 9 ఇంటూ రూట్ 1.8 చేస్తే మనకు ఎంత వస్తుందంటే ఇక్కడ మనకు 1.34, దట్ ఈజ్ ఈక్వల్ టు 12.07 మీటర్స్. అంటే ఇక్కడ మనకి హారిజంటల్ రేంజ్ ఎంత ఉంది అంటే 12.07 మీటర్స్ అండి. మరి డిస్టెన్స్ బిట్వీన్ 2 బిల్డింగ్స్ ఎంత ఉంది మనకి? 10 మీటర్స్. సో హారిజంటల్ రేంజ్ ఈజ్ గ్రేటర్ దెన్ distance between 2 buildings, so he can able to jump on the next building. So what is our conclusion? Horizontal range is greater than distance between 2 buildings. Distance between 2 buildings is 10 meters. So the man can able to jump. On the next building. So our conclusion is range is greater than distance between 2 buildings, so the man can able to jump on the next building, or the man can able to land on the next building safely. So this is the second question. Next third question చూసుకున్నట్లయితే, a ball is dropped from the roof of a building and simultaneously another ball is thrown horizontally with some velocity from the same roof. Which ball lands first? Explain your answer. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఫస్ట్ కేసులో కేస్ 1లో a ball is dropped from the roof of building. So this is the building. A ball is dropped. A ball is dropped means what is the initial velocity? 0. Now S value is h, A value g. ఎందుకంటే మనకి డౌన్వర్డ్లో మనకు మూవ్ అవుతుంది కాబట్టి ఏ వాల్యూ అనేది g అవుతుంది. ఇప్పుడు మనకి సెకండ్ కైనెమాటిక్ ఈక్వేషన్ నుంచి s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్లో s వాల్యూ h, u వాల్యూ 0 ఇంటూ t ప్లస్ ఆఫ్ ఇంటూ ఏ వాల్యూ ఏమవుతుందండి ఇక్కడ మనకి g కాబట్టి g ఇంటూ t స్క్వేర్. ఇక్కడ మనకు ఫస్ట్ కేసు కాబట్టి t వాల్యూ t1 తీసుకుందాం. నా ఇక్కడ 0 ఇంటూ టీ 0 అవుతుంది. హెచ్ వాల్యూ ఏమవుతుందంటే మనకి హాఫ్ ఇంటూ జీ ఇంటూ t1 స్క్వేర్. దీని నుంచి మనకి t1 స్క్వేర్ అనేది
2h by g, t1 is equal to root over 2h by g. So the time taken for the first ball to reach the ground మనకు ఎంత పడుతుంది అంటే t1 is equal to root over 2h by g. అది సెకండ్ కైనెమాటిక్ ఈక్వేషన్. Simultaneously another ball is thrown horizontally with some velocity from the same roof. ఇక్కడ సెకండ్ కేసులో ఏమవుతుంది అంటే ఇంకొక బాల్ సేమ్ టైంలో హారిజాంటల్గా మనకి త్రో చేస్తున్నాం సెకండ్ కేసులో. కేస్ 2లో హారిజాంటల్గా త్రో చేస్తున్నాం. హారిజాంటల్గా త్రో చేస్తున్నాం అంటే ఇక్కడ హారిజాంటల్ వెలాసిటీ ఉంటుంది, మరి వర్టికల్ వెలాసిటీ ఏమవుతుంది ఇక్కడ అంటే 0 అవుతుందండి. అనదర్ బాల్ ఈజ్ థ్రోన్ హారిజాంటల్లీ, హారిజాంటల్గా త్రో అవుతుందంటే దానికి వర్టికల్ వెలాసిటీ 0 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ యూ వాల్యూ ఏం తీసుకోవాలి, ui ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏ వాల్యూ మనకు g అవుతుంది, ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా ఏ వాల్యూ g తీసుకోవచ్చు. s వాల్యూ h, t వాల్యూ మనం t2 తీసుకుంటాం. ఇప్పుడు సేమ్ సెకండ్ కైనెమాటిక్ ఈక్వేషన్ ఇక్కడ యూజ్ చేసుకున్నాం అనుకోండి. s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్లో s వాల్యూ h, ఇక్కడ u వాల్యూ ఏం తీసుకోవాలంటే ui ఇంటూ t2 ప్లస్ హాఫ్ ఇంటూ ఏ వాల్యూ g ఇంటూ t2 స్క్వేర్. సో ఇక్కడ ui వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ t2 ప్లస్ హాఫ్ ఇంటూ g ఇంటూ t2 స్క్వేర్. నౌ h ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ g t2 స్క్వేర్. t2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకు 2h బై g. ఫ్రమ్ దిస్ t2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2h బై g. సో ఇక్కడ మనకు ఫస్ట్ కేసులో టైం టేకెన్ రూట్ ఓవర్ 2h బై g, సెకండ్ కేసులో టైం టేకెన్ కూడా రూట్ ఓవర్ 2h బై g. ఫస్ట్ కేసులో బాల్ ఎలా ఉంది అంటే మనకి వర్టికల్గా డ్రాప్ చేస్తున్నాం, ఆ కేసులో మనకు టైం టేకెన్ ఎంత అంటే t1 వాల్యూ రూట్ ఓవర్ 2h బై g. సెకండ్ కేసులో అనదర్ బాల్ ఏమవుతుంది అంటే మనకి హారిజాంటల్గా త్రో చేస్తున్నాం, అక్కడ వర్టికల్ వెలాసిటీ 0, అక్కడ కూడా టైం టేకెన్ ఏమవుతుందంటే రూట్ ఓవర్ 2h బై g. నౌ వాట్ ఈజ్ అవర్ కంక్లూషన్, ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో టైం టేకెన్ సేమ్ కాబట్టి రెండు సేమ్ టైంలో రీచ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి విచ్ బాల్ ల్యాండ్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్. బట్ సేమ్ టైంలో రీచ్ అవుతున్నాయి కాబట్టి బోత్ ద బాల్స్ ఆర్ రీచ్ ఎట్ ది సేమ్ టైమ్ టు గ్రౌండ్. అది మన కంక్లూషన్. సో దేర్ఫోర్ ఇక్కడ మన కంక్లూషన్ ఏంటి అంటే t1 is equal to t2. So both the balls reach the ground at same time. So this is the conclusion. సో t1 వాల్యూ t2 వాల్యూ సేమ్ ఉంది, టూ కేసెస్లో మనకు టైం టేకెన్ సేమ్ కాబట్టి రెండు బాల్స్ కూడా మనకి సేమ్ టైంకి రీచ్ అవుతాయి. సో t1 ఈజ్ ఈక్వల్ టు t2. సో వాట్ ఈస్ అవర్ కంక్లూషన్, బోత్ ది బాల్స్ రీచ్ ది గ్రౌండ్ ఎట్ సేమ్ టైం. దట్ ఈస్ ది కంక్లూషన్. ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి థర్డ్ క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
derive the equation s is equal to ut plus of at square from vt graph. సో ఇక్కడ మనకి vt గ్రాఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ నుంచి s is equal to ut plus of at square సెకండ్ కైనమెటిక్ ఈక్వేషన్ మనం డిరైవ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి vt గ్రాఫ్ కనుక చూసుకున్నట్లయితే వెలాసిటీని y యాక్సిస్లో తీసుకుంటాము, టైంని x యాక్సిస్లో తీసుకుంటాము. ఇక్కడ మనకి ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ u, దిస్ ఈజ్ ఆరిజిన్. ఇక్కడ ఆరిజిన్ నుంచి మనకు ఇక్కడ ఇనీషియల్గా u అనే జీరో వెలాసిటీ కాకుండా u అనే వెలాసిటీ తోటి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మనకి గ్రాఫ్ చూసుకున్నట్లయితే టోటల్ వెలాసిటీ మనకు v, ఇక్కడ వరకు u ఉంది కాబట్టి ఇది u కాబట్టి ఇక్కడ రిమైనింగ్ ఏముంటుందంటే టోటల్ v కాబట్టి ఇక్కడ v మైనస్ u ఉంటుందండి. నా ఇక్కడ టైం టేకెన్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి టైం టేకెన్ t అనుకోండి, ఇక్కడ కూడా టైం టేకెన్ t అవుతుంది. సో ఇక్కడ 0, ఇక్కడ O అని ఆరిజిన్ తీసుకున్నాం, ఇక్కడ A, ఇక్కడ B, ఇక్కడ C, ఇక్కడ D అనుకోండి. ఇప్పుడు మనకి ఒక పార్టికల్ని కన్సిడరేషన్ చేస్తున్నాం అండి. ఈ పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ ఇనీషియల్ వెలాసిటీ u with acceleration a, final velocity v, time taken t. now ఇక్కడ గ్రాఫ్ నుంచి మనకు ఇనీషియల్ వెలాసిటీ u అనే వెలాసిటీ తోటి స్టార్ట్ అవుతుంది. స్లోప్ ఆఫ్ vt గ్రాఫ్ మనకు ఏం రిప్రజెంటేషన్ చేస్తుందంటే యాక్సిలరేషన్ రిప్రజెంట్ చేస్తుంది. మరి డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే ఏరియా అండర్ vt గ్రాఫ్ తీసుకోవాలి. సో ఫస్ట్ మనకి స్లోప్ ఆఫ్ vt గ్రాఫ్ కనుక తీసుకుంటే స్లోప్ ఆఫ్ vt గ్రాఫ్ రిప్రజెంట్స్ యాక్సిలరేషన్. సో ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ vt గ్రాఫ్ రిప్రజెంట్స్ యాక్సిలరేషన్ అంటే ఇక్కడ స్లోప్ ఏమవుతుందండి మనకి bc బై AC. సో ఇక్కడ మనకి యాక్సిలరేషన్ ఏమవుతుంది అంటే దీని స్లోప్ మనకు bc బై AC. మరి bc ఏముంది ఇక్కడ మనకు v మైనస్ u, AC ఏముంది అంటే t, v మైనస్ u బై t. సో ఇప్పుడు మనకు v మైనస్ u ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది at, v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే u ప్లస్ at. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ మనకి స్లోప్ తర్వాత మనకు డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే ఏరియా అండర్ vt గ్రాఫ్, ఏరియా అండర్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే డిస్ప్లేస్మెంట్ రిప్రజెంట్ చేస్తుందండి.
సో ఏరియా అండర్ velocity time graph represents displacement. మరి డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ఎస్ కనుక తీసుకుంటే ఏరియా అండర్ వీటీ గ్రాఫ్ అంటే ఇక్కడ మనకి ఏరియా ఏముంటుందండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఒక రెక్టాంగిల్ ఉంది. ట్రయాంగిల్ ఏరియా మనకు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, రెక్టాంగులర్ ఏరియా మనకు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇక్కడ గ్రాఫ్ నుంచి ఏరియా అండర్ వీటీ గ్రాఫ్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబి ABC, area of rectangle OACD, area of triangle ABC plus area of rectangle OACD. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక తీసుకుంటే ట్రయాంగిల్కి ఏరియా మనకు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఉంటుందండి. హాఫ్ ఇంటూ బేస్ ఏముందండి ఇక్కడ ఏసీ, హైట్ ఎంత ఉందంటే బీసీ, హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ బీసీ ప్లస్ మరి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ లెంత్ ఏముందండి ఇక్కడ యు, లెంత్ ఓఏ, బ్రెడ్త్ ఓడి, ఓఏ ఇంటూ ఓడి. ఇప్పుడు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్లో ఏసీ వాల్యూ మనకు టీ, ఎందుకంటే ఇక్కడ ఓడి వాల్యూ టీ కాబట్టి ఏసీ వాల్యూ కూడా టీనే. బీసీ వాల్యూ ఎంత ఉంది అంటే వి మైనస్ యు. అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏసీ వాల్యూ మనకు టీ, బీసీ వాల్యూ వి మైనస్ యు ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మనకు ఓఏ యు ఉంటుంది, ఓడి టీ ఉంటుంది. యు ఇంటూ టీ. సో ఇప్పుడు మనకు ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ టీ ఇంటూ వి మైనస్ యు. ఫ్రమ్ ఫస్ట్ కైనమెటిక్ ఈక్వేషన్ వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీలో వి మైనస్ యూ వాల్యూ 80. ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ వన్ నుంచి వి మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు 80 రాసుకుంటాం. వి మైనస్ యూ వాల్యూ 80 కనుక రాసుకుంటే ప్లస్ యూ ఇంటూ టీ యూటీ. సో ఇక్కడ 80 ఇంటూ టీ 80 స్క్వేర్ ప్లస్ ఇంటూ హాఫ్. సో హాఫ్ 80 స్క్వేర్ ప్లస్ యూటీ ఆర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ 80 స్క్వేర్. సో దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్. డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ వీటీ గ్రాఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ 80 స్క్వేర్. అంటే ఇక్కడ మనం కన్సిడరేషన్ చేసింది ఏంటి అంటే ఇనీషియల్గా ఒక బాడీ అనేది ఇనీషియల్ వెలాసిటీ యూ, యాక్సిలరేషన్ ఏ, ఫైనల్ వెలాసిటీ వి, టైం టేకెన్ టీ తీసుకుంటే ఇక్కడ వీటీ గ్రాఫ్లో ఇనీషియల్గా వెలాసిటీ యూ ఉంది, ఫైనల్ వెలాసిటీ వి. సో ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ వీటీ గ్రాఫ్ ఏమొస్తుందంటే మనకు యాక్సిలరేషన్ వస్తుంది, దాని నుంచి వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఏరియా అండర్ వీటీ గ్రాఫ్ అనేది మనకు
డిస్ప్లేస్మెంట్ని రిప్రజెంటేషన్ చేస్తుంది. ఇక్కడ ఏరియా ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఉంది. సో అవి కనుక మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫైనల్గా మనకు వచ్చేది ఏంటి అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఓకే, ఇది 4th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే by using parallelogram law of vectors derive an expression for the magnitude and direction of the resultant vector. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మోషన్ ఏ ప్లేన్లో ఇక్కడ వరకు 4 క్వశ్చన్స్ మనకు చెప్పుకునే ఏంటి అంటే మోషన్ ఏ స్ట్రేట్ లైన్. ఇక్కడ 5th క్వశ్చన్ నుంచి చూసుకున్నట్లయితే మోషన్ ఏ ప్లేన్. బై యూజింగ్ parallelogram law of vectors derive an expression for the magnitude and direction of the resultant vector. ఇక్కడ ఇనీషియల్గా ఫస్ట్ మనకు స్టేట్మెంట్ అనేది రాయాలండి. స్టేట్మెంట్ ఏముంటుంది అంటే parallelogram law of vectorsలో if the two vectors drawn from the point are represented in magnitude and direction by two adjacent sides of a parallelogram, then its resultant vector is represented by the diagonal of the parallelogram passing through the same point. అంటే ఇక్కడ మనకి 2 వెక్టార్స్ బోత్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్లో 2 అడ్జసెంట్ సైడ్స్ని మనకి రిప్రజెంట్ చేస్తే ఏదైతే మనకి ఆ డయాగ్నల్ ఆ ప్యారలలోగ్రామ్కి డయాగ్నల్ ఉందో ఆ డయాగ్నలే మనకి ఆ 2 వెక్టార్స్కి రిజల్టెంట్ అవుతుంది. అంటే ఆ డయాగ్నల్ కూడా మనకి సేమ్ పాయింట్ నుంచి పాస్ కావాలి. ఆ 2 అడ్జసెంట్ సైడ్స్ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయో ఆ డయాగ్నల్ కూడా అదే పాయింట్ నుంచి పాస్ కావాలి. అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఇక్కడ మనకి 2 వెక్టార్స్ 2 అడ్జసెంట్ సైడ్స్ అనుకుందాం. ఇక్కడ ఇదొక వెక్టారు, ఇదొక వెక్టార్. ఇది పి అనే వెక్టార్ అనుకోండి, ఇది క్యూ అనే వెక్టార్ అనుకోండి. ఇప్పుడు మనకి 2 వెక్టార్స్ ఉన్నాయి. ఇక్కడ ప్యారలలోగ్రామ్లో ఉంది అంటే మనకు ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ అనేది ఈక్వల్ అండి. మనకి ఇక్కడ పి ఉందనుకోండి, ఇది కూడా పీనే అవుతుంది. ఇది క్యూ ఉందనుకోండి, ఇది కూడా క్యూనే అవుతుంది. ఇప్పుడు 2 వెక్టార్స్ ఎలా ఉన్నాయి మనకి స్టార్టింగ్ ఫ్రమ్ ది సేమ్ పాయింట్, డ్రాన్ ఫ్రమ్ ది సేమ్ పాయింట్. ఇదే పాయింట్ నుంచి మనకు పి వెక్టార్ క్యూ వెక్టార్ డ్రా చేస్తున్నాం. ఇప్పుడు ఇదే పాయింట్ నుంచి వెళ్ళి ఏదైతే డయాగ్నల్ ఉందో ఈ డయాగ్నలే మనకి ఏమవుతుంది అంటే ఈ 2 వెక్టార్స్కి రిజల్టెంట్ అవుతుంది. అది మనకి స్టేట్మెంట్. 2 వెక్టార్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్ రిప్రజెంట్ ది magnitude and direction of adjacent sides of parallelogram. Then its resultant vector represent the diagonal which is passing to the same point. అది మనకు స్టేట్మెంట్. ఇక్కడ యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ అనేది టీటా ఉంటుంది. యాంగిల్ మేడ్ బై ది రిజల్టెంట్, ఇది మనకు రిజల్టెంట్ కాబట్టి రిజల్టెంట్ అనేది పి వెక్టార్తో ఎంత యాంగిల్ చేస్తుందంటే ఆల్ఫా ఉంటుందండి. ఇక్కడ మనకి ఒక పర్పెండిక్యులర్ లైన్ కనుక మనకు డ్రా చేసుకుంటే ఇది టీటా అనుకున్నప్పుడు ఇది కూడా టీటా ఉంటుంది. ఇది మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది కనుక మనకి ఇది ఓ ఏ బి సి డి అంటే మన కార్నర్స్ని మనము రిప్రజెంట్ చేసుకున్నాం ఓఏబిసిడి అని. ఇప్పుడు ఈ టోటల్ ట్రయాంగిల్లో ఓబిడిలో మనకి పైథాగరస్ థియరం కనుక అప్లై చేసుకుంటే ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఉంటుంది. మరి ఇక్కడ ఈ క్యూ అనేది ఇక్కడ హారిజంటల్తో టీటా యాంగిల్ చేస్తుందంటే ఈ సిడి వాల్యూ ఏమవుతుందంటే క్యూ కాస్ టీటా అవుతుంది. ఇక్కడ బీడీ అనేది క్యూ సైన్ టీటా అవుతుంది. A vector is resolved into 2 components. One is horizontal component, another one is vertical component. అంటే మనకి హారిజంటల్ కాంపోనెంట్ క్యూ కాస్ టీటా అవుతుంది క్యూకి, వర్టికల్ కాంపోనెంట్ క్యూ సైన్ టీటా అవుతుంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి ట్రయాంగిల్ ఓబిడి ఫ్రమ్ ట్రయాంగిల్ ఓబిడి నుంచి పైథాగరస్ థియరము మనకు అప్లై చేసుకుంటే ఓబీ స్క్వేర్ ఈక్వల్ టు
ఓడి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్. ఈ టోటల్ ట్రయాంగిల్లో ఓబి స్క్వేర్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్. ఇక్కడ ఓబి అనేది ఆర్, ఓడి అనేది మనకు పి ప్లస్ క్యూ కాస్ థీటా, బీడీ అనేది క్యూ సైన్ థీటా. అంటే మనకు ఫస్ట్ దీంట్లో మ్యాగ్నిట్యూడు అండ్ డైరెక్షన్ రెండు మనం ఫైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేస్తున్నాం. ఇక్కడ ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్లో మనకు ఓబీ స్క్వేర్ అనేది మనకు ఆర్ స్క్వేర్, ఓడి స్క్వేర్ అనేది మనకు పి ప్లస్ క్యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఏంటి అంటే మనకు క్యూ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఓబీ అనేది ఆర్, ఓడి అనేది ఓసి ప్లస్ సిడి. ఓసి అనేది పి, సిడి అనేది క్యూ కాస్ థీటా, బీడీ అనేది క్యూ సైన్ థీటా. అవి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో ఇక్కడ పి ప్లస్ క్యూ కాస్ థీటా హోల్ స్క్వేర్లో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాబట్టి పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ పి ఇంటూ క్యూ కాస్ థీటా ప్లస్ క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. దీంట్లో ఈ టూ టర్మ్స్లో క్యూ స్క్వేర్ కనుక కామన్ తీసుకుంటే రిమైనింగ్ మనకు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2pq కాస్ థీటా తీసుకుంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఈ టూ టర్మ్స్లో మనకు క్యూ స్క్వేర్ కామన్ తీసుకుంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఉంది. అకార్డింగ్ టు ట్రిగ్నామెట్రికల్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 ఇంటూ క్యూ స్క్వేర్ కాబట్టి పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. సో ఇప్పుడు ఫైనల్గా మనకు ఆర్ వాల్యూ ఏమొస్తుందంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ రూట్ అవుతుంది. రూట్ ఓవర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. ఇది మనకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ అండి. సో మనకు ట్రయాంగిల్ ఓబిడిలో కనుక మనకి పైథాగరస్ థీరం అప్లై చేసుకుంటే మనకి ఆర్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుందంటే అండర్ రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. నెక్స్ట్ దీంట్లో మనకు డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ కూడా ఫైండ్ చేయమన్నారండి. మనకు డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టార్లో మనకి రిజల్టెంట్ అనేది పి వెక్టార్తో ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుందండి. సో ఇక్కడ ఇదే ట్రయాంగిల్లో మనకు tan ఆల్ఫా కనుక తీసుకుంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీడీ బై ఓడి. సో టోటల్ ట్రయాంగిల్లో మనకి tan కనుక అప్లై చేసుకుంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బీడీ బై అడ్జసెంట్ సైడ్ ఓడి. OD means OC plus OD. So from triangle OBD నుంచి tan alpha is equal to ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ మనకి BD, అడ్జసెంట్ సైడ్ మనకు OD. సో BD బై ఓడి వాల్యూ మనకు ఓసి ప్లస్ సిడి. సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బీడీ వాల్యూ ఏముందండి మనకి బీడీ వాల్యూ
క్యూ సైన్ టీటా, ఓసీ వాల్యూ పి, సిడి వాల్యూ క్యూ కాస్ టీటా. సో అవి కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే బీడీ వాల్యూ క్యూ సైన్ టీటా, ఓసీ వాల్యూ పి, సిడి వాల్యూ క్యూ కాస్ టీటా. సో ఇప్పుడు tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యూ సైన్ టీటా బై పీ ప్లస్ క్యూ కాస్ టీటా. దీని నుంచి మనకు ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది అంటే tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ టీటా బై పీ ప్లస్ క్యూ కాస్ టీటా. సో మనకు డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఏమవుతుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ టీటా బై పీ ప్లస్ క్యూ కాస్ టీటా. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఏమో అండర్ రూట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ టీటా వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ టీటా. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ అనేది మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ టీటా బై పీ ప్లస్ క్యూ కాస్ టీటా. సో దిస్ ఈజ్ వెరీ important question in the motion in a plane. Thank you.